అందరికీ నమస్తే. నా పేరు తగుళ్ళ జనార్దన్ యాదవ్, జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. వచ్చే నెల మే 10వ తారీఖు 2026 ఆదివారం నాడు జనసేవా సమితి ఆధ్వర్యంలో నిరవధిక నిరసన దీక్షలు చేపడుతున్నాను. అది ఎందుకంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బహుజనులకు ఎక్కడ కూడా న్యాయం చేయలేదు. అది ఆర్థికంగానే కానీ, రాజకీయంగానే కానీ, అది విద్యా వ్యవస్థలో కానీ, అది ఆర్థిక వ్యవస్థలో కానీ, ఇంకెక్కడ కానీ ప్రతి విషయంలో బహుజనులకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ప్రతి ఒక్క బహుజన నాయకుడు, మేధావులు, బుద్ధిజీవులు వేలెత్తి చూపాలి. మన బహుజనులు చైతన్యపరచుకోవాలి, రాజ్యాధికారం వైపు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది ఇక్కడ కొద్దిగా తగ్గిపోతుంది. వాస్తవానికి కొద్దిమంది పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి మంచి పనులు చేస్తుర్రు, రాజకీయంగా చైతన్యం చేస్తుర్రు, ఆర్థికంగా ఎలా ఉండాలని చూస్తుర్రు, భూములు ఎక్కడ పోతున్నాయి, ఎట్లా గుంజుకు రావాలి, మన భూములో వాటా ఎంత అనేది కూడా చెప్తున్నారు, మంచిగా ఉంది. కానీ ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో నిరవధిక నిరసన దీక్షలు చేపట్టి చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది మన బహుజనులను. అంటే నేను పల్లెల నుంచే వస్తున్నా, పట్టణాలలో అవసరం లేదు. పట్టణాల్లో ఇంతో అంత చైతన్యం ఉంటారు, పల్లెల్లో చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ప్రతి మండల వేదికలో, ప్రతి మండల కేంద్రంలో ఒక వేదికను ఏర్పాటు చేసుకొని చైతన్య వేదికలు పెట్టుకోండి. అది ఏ పరంగా పెడతారనే తర్వాత సంగతి. ఒక అంశం ఎన్నుకొని ఆ అంశం మీద ఒక దీక్షలు ఏర్పాటు చేయండి. అమరణ నిరాహార దీక్షలు వద్దు. మనం బలంగా ఉండాలి, మంచిగా గట్టిగా తినాలి. నిరసన దీక్షలు ఏర్పాటు చేసుకోండి, లేకుంటే చైతన్యపరిచే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మా నాయకులకు, మా బహుజన సంఘాలకు, మా విద్యార్థి సంఘాలకు, బుద్ధిజీవులకు, విద్యావంతులకు, గుణవంతులకు, ప్రతి ఒక్క బహుజనునికి నేను తెలియజేస్తున్నా. అందుకనే నేను చేపట్టే దీక్షకు మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా, సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నా. అది ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, అది కాకతీయ యూనివర్సిటీ కానీ, కతిమా యూనివర్సిటీ అన్ని విద్యా సంఘాలను కూడా కోరుకుంటున్నా. అది ఎర్రజెండా పార్టీ కానీ, అది వామపక్షం కానీ, ఇంకేదన్నా కానీ వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నా. మే 10వ తారీఖు నుంచి నాది ఒక నిరవధిక నిరసన దీక్షలు మా బహుజనులకు జరుగుతున్న అన్యాయాల మీద కొనసాగించేందుకు మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.